రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరిసా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈవేళ ఉదయం నుంచి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. వేరువేరుగా సమావేశమవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్ ఈ సమీక్షలో ఉన్నట్టుగా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు దాకా ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో వేరువేరుగా భేటీ కావడం పూర్తయింది. ఇప్పుడు కొద్దిసేపటి కిందటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన నాయకులతో వేరువేరుగా సమావేశమైనట్టుగా పిసిసి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా జహీరాబాదు, మెదక్, మల్కాజ్గిరి, అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా సాయంత్రం వరకు అంటే దాదాపు రాత్రి వరకు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నది, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు జనంలోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, వాటికి సంబంధించిన ఆ పథకాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి తదితర అంశాల మీద ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కానీ ఇలా బీజేపీ కానీ ఆ పార్టీలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలన్నింటినీ కూడా ఒకరి తర్వాత ఒకరితో ప్రత్యేకంగా సమావేశం వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా చాలా వరకు కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లోపం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సమన్వయ లోపాన్ని అధిగమించేదానికి ఏ విధంగా ముందుకెళ్లాలా, ఎవరెవరిని కోఆర్డినేషన్ చేసుకోవాలా తదితర అంశాలను కూడా వారితో అడిగి తెలుసుకున్నట్టు క్షేత్రస్థాయిలో మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఈ స్థాయిలలో ఉన్న నాయకుల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఎవరు కూడా కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి లేనందువల్లనే ప్రభుత్వం చేపడుతున్న ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయికి తీసుకెళ్లేని పరిస్థితి ఉండాలి. కాబట్టి దీనిని అధిగమించి ముందుకెళ్లేదానికి ఏ విధంగా పోవాలనే అంశంపైన ఈవేళ రేపు కూడా ఈ సమీక్ష సంబంధించిన మొత్తం కూడా కొనసాగనున్నది. ఈవేళ 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో వేరువేరుగా సమావేశం. రేపు కూడా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఆయా ఎమ్మెల్యేలతో అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అడిగి తెలుసుకొని ఆ తర్వాత పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి, పార్టీ పరంగా బలోపేతం అయ్యేందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో గడప గడపకు ఏ విధంగా తీసుకెళ్తారు తదితర అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించుకొని ముందుకెళ్లేదానికి ఈ సమీక్ష ఉపయోగపడుతుందని చెప్పేసి పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.